మీడియా అంతా కూడా అదే ఇస్తుంది. ఎందుకంటే ఎన్నికలు జరిగేది కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం. ఇందులో మొదటి 3 చాలా ప్రధానమైన రాష్ట్రాలు, రాజకీయంగా కీలకమైనవి. ఈ 3 చోట్ల బీజేపీ ఎప్పుడు గెలిచింది లేదు. ఒక బెంగాల్లో కొంచెం వామపక్ష ఫ్రంట్ సిపిఎం దెబ్బతిన్నాక వాళ్ళు రెండో శక్తిగా వచ్చారు, కానీ మిగిలిన చోట్ల అది కూడా లేదు. కాబట్టి ఇలాంటప్పుడు మొన్నటి ఎన్నికల్లోనే 2024లోనే బీజేపీ మెజార్టీ కోల్పోయింది. ఆ తర్వాత కాశ్మీర్, జార్ఖండ్లో కూడా మెజార్టీ కోల్పోయారు, వాళ్ళు గెలవలేకపోయారు. అప్పటి నుంచి సర్ర అనే ప్రక్రియ తీసుకొని వచ్చి ఎన్నికల వ్యవస్థలో ఒక తికమకతో మొత్తానికి బీహారు, హర్యానా అలా గెలుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కూడా అదే చేస్తారా అంటే అలా చేసేటంత అవకాశం అక్కడ వాళ్ళకు లేదు. కాబట్టి ఇప్పుడు మనం కనుక ఇప్పుడు 2-3 సర్వేలు వచ్చాయి. మ్యాట్రిక్స్ సర్వే అని ఒకటి, కేకే సర్వే అని ఒకటి. ఈ మ్యాట్రిక్స్ సర్వేలేమో బీజేపీ కొంచెం అనుకూలంగా ఉన్నాయని అవి చెప్తున్నాయి. కానీ కేకే సర్వే చూస్తే ఉదాహరణకు తమిళనాడులో ఖచ్చితంగా డిఎంకే వాళ్ళకి గెలుస్తారని, ముఖ్యమంత్రులుగా పినరాయి విజయన్కు మంచి మద్దతు అక్కడ ఉందని చెప్తూ ఉన్నారు. ఆఖరు కాంగ్రెస్ నాయకుడు, ప్రధాన పోటీదారు యూడిఎఫ్ కదా కాంగ్రెస్కు చెందినటువంటి మణిశంకర్ అయ్యర్ కూడా ఏమైనా పినరాయి విజయనే మళ్ళీ వస్తారు కదా అని కూడా ఆయన అంటున్నారు. సో యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్య జరిగే పోటీలో కేరళలో బీజేపీ అనేది 3వ స్థానంలో ఉంటుంది తప్ప వాళ్ళేమీ ప్రధానంగా అక్కడికి వచ్చే అవకాశం లేదు. అయితే వాళ్ళకి 17% ఓట్లు ఉన్నాయి. ఈ 17% ఓట్లు ఏం చేస్తారు? మొన్న తిరువనంతపురం గెలిచినా ఇంకోటి గెలిచినా కాంగ్రెస్ బీజేపీ లోపల కలిసి మమ్మల్ని దెబ్బతీస్తున్నాయని ఎల్డిఎఫ్ గతంలో ఆరోపించింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎల్డిఎఫ్ ఏమో 81 మంది అభ్యర్థులను ప్రకటించేసింది, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు. అది కేరళ పరిస్థితి. తమిళనాడులో డిఎంకేకి ఎడ్జ్ ఉందని గట్టిగా భావిస్తున్నారు. వీళ్ళు ఎంత ప్రయత్నించినా టీవీకే విజయ్ పొత్తుకు సిద్ధపడలేదు ఎన్డీఏతో. అక్కడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, 80 స్థానాలు ఇస్తామన్నా ఆయన రాలేదంటున్నారు. కాబట్టి తమిళనాడు మీద పెద్ద ఆశ లేదు. కాక హోరాహోరీ పోరాటం పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది అనుకుంటే, ఈ సర్వేలో చాలా సర్వేలు మమతా బెనర్జీ మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. అలాగే గతంలో పాలించి దెబ్బతిన్న లెఫ్ట్ ఫ్రంట్ ఏమో బీజేపీ ఏదో ఒక విధంగా మమతా బెనర్జీని తేవాలని చూస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఈ సమయంలో బెంగాల్లో ఏం జరుగుతుంది? బెంగాల్లో ఆమె పార్టీకి నాయకత్వం వహిస్తున్న శుభేందు అధికారి, ఈమెకి సంబంధించిన ఆయన, గతంలో ఈ పార్టీలో పనిచేసిన ఆయన, చాలామంది అటు ఇటు తిరిగి ఉన్నారు. బెంగాల్లో మేము ఎట్లయినా వస్తామని మోదీ గారు ముందే లేఖ రాశారు, 2 సార్లు పర్యటించారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాల ఎన్నికల్లో, ఇందులో ఒక బెంగాల్లోనే 2 రోజుల ఎన్నికలు, మిగిలిన అన్ని చోట్ల ఒక దఫా, ఇది కూడా ప్రతిపక్షాలు అడిగిందే. బెంగాల్లో ఇంకో సమస్య ఏముందంటే 60 లక్షల ఓట్లు తీసేశారు. 60 లక్షల ఓట్లు పంచాయతీ నడుస్తుంది, దాని పెండింగ్. మరి చివరికి వాటిని ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఈ ప్రశ్న ఒకటి ఉంది. ఇంకా 4వది అతి కొంచెం సున్నితమైంది అస్సాం. సరిహద్దు రాష్ట్రము, విదేశీయుల సమస్య, మైనార్టీల సమస్య, ఇవన్నీ చాలా బలంగా ఉండే రాష్ట్రం అస్సాం. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కూడా అసలు ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకంటే ఎక్కువగా ఆ భాష మాట్లాడడంలో తేలారు. ఆయన మీద కేసు కూడా నడుస్తుంది. అక్కడ సరి చేయలేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాకుండా స్పెషల్ రివిజన్ అని ఒకటి సరిపెట్టేశారు. సో అస్సాంలో ఓట్ల ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? పాండిచ్చేరి చిన్నది, అక్కడ కాంగ్రెస్ చీలిక వర్గమైన ఎన్ఆర్ కాంగ్రెస్తో కలిసి బీజేపీ అధికారం చేస్తూ ఉంది. ఈ పాంచ్ పటాకాని 5 రాష్ట్రాల రౌండ్లో కనుక బీజేపీ తన హోల్డ్ నిలబెట్టుకోకపోతే, ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా అదే చెప్తుంది, మోదీ తన వ్యతిరేక రాష్ట్రాలను కూడా గెలుచుకోగలరా లేదా అన్నది ఈ ఎన్నికల్లో తేలుతుంది. ఇది టఫెస్ట్ ఛాలెంజ్ ఆయన ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు.